ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? జూలై 10 నుంచి 16వ తేదీ వరకు మరి ఈ వార ఫలాలు ఎలా ఉన్నాయి? మరి ఆస్ట్రాలజీ ప్రకారం మరి రాశి ఫలితాలు మనకు చెడును, లేదంటే మంచిని, లేదంటే ఇంకా లాభాలు, నష్టాలు, జీవితంలో కొత్త మార్పులు, కొత్త అవకాశాలు, ఉద్యోగంలో మార్పులు, వ్యాపారంలో మార్పులు, ఇలా రకరకాల మార్పులు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. అయితే మనం ఆస్ట్రాలజీని చాలా మంది చూస్తూ ఉంటారు, నా రాశి ఫలితం ఎలా ఉందని. మరి ఈ వారంలో మన రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో, ఇవి ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాల ఆధారంగా ఈ వివరాలను ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. మరి ఒక్కొక్క రాశిగా చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మిశ్రమ కాలం నడుస్తుంది. ఎందుకంటే ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. పొరపాట్లు జరగకుండా ముఖ్యంగా మీరు జాగ్రత్త పడండి. గొడవలకు దూరంగా ఉండండి. వాదోపవాదాలతో కాలాన్ని వృధా చేయవద్దు. మిత్ర బలం అనేది మిమ్మల్ని రక్షిస్తుంది. అంటే మీతో పనిచేసే కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మీరు ఉద్యోగంలో ఒత్తిడి నుంచి తప్పించుకోగలుగుతారు. మీరు ధర్మ మార్గాన్ని ఎప్పుడు కూడా వదలకుండా ముందుకు వెళ్తూ ఉండండి. ఇక వ్యాపారం చేసేవారికి వ్యాపారాల్లో అయితే సమస్యలు తప్పకుండా ఉన్నాయి. ఆ సమస్యలు ఇంకా ఇలా కంటిన్యూ అవుతూ ఉంటాయి. అవి మీకు ఈ వారం చివరిలో తీరిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. ఇక కుటుంబ సభ్యులతో ఏదైనా సరే మీరు ఇలా ఉద్యోగంలో ఒత్తిడి, లేదా మీ జీవితానికి సంబంధించిన వ్యాపారానికి సంబంధించి ఏదైనా సరే కుటుంబ సభ్యులతో మీరు చర్చిస్తే తప్పకుండా మీకు పరిష్కారం అనేది లభిస్తుంది. అలాగే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశి వారికి ఈ వారంలో చాలా శుభ ఫలితాలు ఉన్నాయి. మీరు కానీ గృహము కానీ, భూమి కానీ, వాహనం కానీ ఏదైనా కొనాలని ఆలోచిస్తుంటే ఈ వారంలో అవి మీకు అనుకూలించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మీరు మనోబలం అనేది మీకు ఉంటుంది కాబట్టి ఇంకా మీకు ఓర్పుని పెంచి మీరు మంచి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉత్తమ భవిష్యత్తు మీకు లభించబోతుంది. అలాగే ఆర్థిక అంశాలు కూడా మీకు చాలా మార్పులు జరగబోతున్నాయి ఆర్థిక విషయాల్లో. అలాగే ఆశించిన ఫలితాలు కూడా రాబోతున్నాయి. తిరుగులేని శక్తి మీకు ఉంది. పట్టుదలగా పనిచేసి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మీరు అద్భుతమైన ఫలితాలు అందుకోబోతున్నారు. అలాగే లక్ష్మీ కృప మీకు తప్పకుండా ఈ రాశి వారికి ఈ వారంలో బాగా మెండుగా ఉంది. ఆరోగ్యం కూడా చాలా అనుకూలంగా ఉంది. ఇక మిథున రాశి వారికి మీరు ఏదైనా పని చేస్తే ఒత్తిడి కాకుండా, గురి కాకుండా ముందుకు వెళ్ళండి. కోరికలు నెరవేరుతాయి. చిన్న చిన్న ఆటంకాలు అయితే ఈ వారంలో మీకు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, అంటే ఆవేశపరిచేవారు ఎక్కువ కనిపిస్తున్నారు. కాబట్టి ఆవేశపడకండి. మీరు కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి. అలాగే మీ లోపల సంఘర్షణ, అంటే మనసు రకరకాల విధాలుగా ఆలోచిస్తుంది కాబట్టి సంఘర్షణ స్థితి అనేది లోపల బాగా ఉంది. అపార్థాలు పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అందుకని మీరు ఏం చేస్తారంటే సౌమ్యంగా మాట్లాడండి ఏ విషయాన్నైనా, ఎవరితోనైనా కూడా. అలాగే అందరూ కలిసి తీసుకునే నిర్ణయం చాలా మీకు మేలు చేస్తుంది. కొంచెం మనోబలం వారం చివరిలో పెరగబోతుంది. ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంది. ఇక కర్కాటక రాశి వారికి ఉద్యోగంలో గౌరవం పొందబోతున్నారు. అలాగే శుభయోగ ఫలితాలు మీకు ఈ వారంలో మెండుగా ఉన్నాయి. బాధ్యతలను మీరు ధర్మబద్ధంగా నిర్వర్తించండి. అప్పుడే మీకు కూడా ధర్మబద్ధంగా ప్రతిదీ జరుగుతుంది. అలాగే ఆనందించే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక ఏదైనా సరే మొండి పట్టుదల కాకుండా మీరు కొంచెం పట్టుదల విడిచి ముందుకు వెళితే మంచి లాభాలు ఉంటాయి మీకు. అలాగే అధికార యోగం, అంటే మీరు ప్రమోషన్స్ రావచ్చు. వ్యాపారంలో ఇంకొక ప్రమోషన్లకు వెళ్ళడానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ధనధాన్య సమృద్ధిగా మీకు లభించబోతుంది. ఆవేశపరిచే సంఘటనలు కూడా మీ జీవితంలో ఈ వారంలో ఉన్నాయి. చాకచక్యంగా మీరు దాని నుంచి బయటపడతారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పని ఏదైతే ఉందో ఒకటి మీకు అనుకూలంగా రాబోతుంది. అలాగే ఆరోగ్యం కూడా చాలా అనుకూలంగా ఉంది. ఇక సింహరాశి వారు మీరు అభిష్ట సిద్ధి ఫలించబోతుంది. ఇంతకుముందు మీరు ఏదైతే అనుకున్నారో అది తప్పకుండా నెరవేరబోతుంది. ఉద్యోగ ఫలాలు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. విశేష ధన యోగ సూచితం ఎక్కువ కనిపిస్తుంది. స్వల్ప ఆటంకాలు ఉన్నా కూడా కార్యసిద్ధి అనేది మీకే అనుకూలంగా రాబోతుంది.
ధర్మ మార్గంలో మీరు వెళ్ళండి, తప్పకుండా మీకు కూడా మంచి అనుకూలత ఏర్పడుతుంది. అవమానించేవారు ఎక్కువగా కనిపిస్తున్నారు, లేదంటే ప్రయత్నిస్తున్నారు మీ వెనకాల గోతులు తవ్వేవాళ్ళు. కాబట్టి వాళ్ళ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మొహమాటంతో ఎప్పుడూ కూడా మోసపోవద్దు. శ్రమ అధికమైన అంతిమంగా విజయం అనేది మీదే. కాబట్టి కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉంటూ బంధుమిత్రుల సహకారాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఆరోగ్యం కూడా చాలా అనుకూలంగా ఉంది. ఇక కన్యరాశి వారికి అదృష్ట కాలం నడుస్తుంది. ఇప్పుడు తలచిన కార్యక్రమాలు ఉత్తమ ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. శ్రేష్టమైన జీవితం మీకు లభించబోతుంది. అలాగే వ్యాపారాలు చేసేవారికి అధిక లాభాలు ఈ వారంలో కలగబోతున్నాయి. పలు విధాలుగా మీకు లాభం, అభివృద్ధి మీరు చూస్తారు. పదవి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థిక వృద్ధి కూడా పెరుగుతుంది. ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరబోతున్నాయి. కాలాన్ని మంచి పనులకే వినియోగించండి. ఇష్ట దైవాన్ని స్మరిస్తే చాలా చాలా మంచిది. ఇక తులారాశి వారికి ప్రతి అడుగు ఆలోచించి వేయండి. ధర్మబద్ధంగా పనులు చేయండి. ఆత్మవిమర్శ అనేది చాలా చాలా అవసరం మీకు. ఎందుకంటే మనం మనసు చెప్తూ ఉంటుంది. మనసు మంచి చెప్పినప్పుడు మంచి చేసుకోవడం ఉత్తమం. మనకు తొందరపడే నిర్ణయాలు తీసుకోవద్దు. ఇబ్బంది కలిగించే పరిస్థితులు చాలా ఉన్నాయి మీకు. కాబట్టి సమస్యలు ఏమన్నా ఉంటే కూడా పెద్దగా పెరగకుండా మీరు జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళండి. వ్యాపారంలో సమస్యలు అయితే రానివ్వకుండా ముందుకు వెళ్ళండి. తెలియని ఖర్చులు పెరిగే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అన్ని విషయాలను మీ ముఖ్యమైన వారితో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. ఈ వారం మీకు ఆరోగ్యం కొంచెం నలతగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వారికి ఉత్తమ కాలం ఇప్పుడు మీకు వెళ్తుంది. ఆశించిన ఫలితాలు కూడా రాబోతున్నాయి. అదృష్టవంతులు అవ్వబోతున్నారు. శాంతంగా మాట్లాడండి. దీనివల్ల మీకు మేలు జరుగుతుంది. ఉద్యోగంలో వృద్ధి అనేది తప్పకుండా మీకు, లేదంటే ప్రమోషన్స్ ఇంకేదైనా కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక కొన్ని సమస్యలు అయితే తొలగిపోతే మంచి భవిష్యత్తును అందుకోబోతున్నారు. మీరు మీ ప్రతిభతో కీర్తిని సంపాదించగలుగుతారు. 10 మందికి ఆదర్శవంతులుగా ఉంటారు. ఇక ధనయోగ సూచనలు కూడా ఉన్న వ్యాపారంలో శ్రద్ధ పెంచుకుంటూ ముందుకు వెళ్ళండి. తప్పకుండా వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది. వారం చివరిలో మేలు జరగబోతుంది. అలాగే ఆరోగ్యం కూడా చాలా అనుకూలంగా ఉంది. ఇక ధనుసు రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తెలియని ఆటంకాలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు అనేది అసలు పనికిరాదు. మిమ్మల్ని ఇరకాటంలో ఇబ్బందులు పెట్టేవారు ఎక్కువగా ఉన్నారు. మీరు ఏదైనా సరే లోతుగా ఆలోచించి సొంత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి. పరిస్థితులు సానుకూలమయ్యే వరకు, మీకు అనుకూలమయ్యే వరకు జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమం. ఆర్థిక నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది రానివ్వకుండా చూసుకుంటూ వెళ్ళండి. ఇంట్లో వారితో అన్యోన్యంగా ఉండడానికి ప్రయత్నించండి. శుభం కలుగుతుంది మీకు తప్పకుండా. వారం చివరిలో ఆరోగ్యం కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది. ఇక మకర రాశి వారికి అద్భుతమైన కాలంగా నడవబోతుంది. మీకు ఉన్నత స్థానం లభించబోతుంది. మేలు చేసేవారు ఉన్నారు. అనేక శుభాలు జరగబోతున్నాయి. మీకు అంతా మీరు అనుకున్నట్టే జరగబోతుంది. గొప్ప భవిష్యత్తుకి ప్రయత్నిస్తున్నారు కాబట్టి అది సత్ఫలితం ఇవ్వబోతుంది. వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉన్న వ్యాపారం చేసేవారికి, కాబట్టి మీరు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇక మిగిలిన జీవితంలో కాలాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశాలు, ఆనందించే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం కూడా చాలా చాలా ఆనందంగా ఉంటుంది. ఇక కుంభరాశి వారికి అనేక ఫలితాలు రాబోతున్నాయి. శుభకాలం ఇప్పుడు మీకు చాలా నడుస్తుంది. అలాగే ఉద్యోగంలో మంచి స్థానం పొందబోతున్నారు. నిరంతరమైన మీ కృషికి తగిన గుర్తింపు కూడా లభించబోతుంది. ప్రతిభతో మీరు పెద్దవాళ్ళని ప్రసన్నం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. విఘ్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతే శుభ కార్యక్రమాలు మీ జీవితంలో జరగబోతున్నాయి. ఎదురు చూస్తున్న పనులు మీకు సత్ఫలితాలను ఇవ్వబోతున్నాయి. కొత్త జీవితం, గొప్ప జీవితం మీకు లభించబోతుంది. కాలం ఆనందంగా నడవబోతుంది. కుంభరాశి వారికి ఆరోగ్యం కూడా చాలా చాలా అనుకూలంగా ఉంది. ఇక మీనరాశి వారికి ధనయోగ సూచన, సంపదలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు మీరు వేసుకున్న ఏదైతే పునాది ఉందో, ఎప్పటి నుంచో అనుకుంటున్నారో అవన్నీ ఇప్పుడు మీకు నెరవేరే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా కూడా మీరు చాలా లాభపడతారు. పనుల్లో నైపుణ్యం పెరుగుతుంది. మీకు అనుకున్న స్థాయికి చేరుకుంటారు. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. ఒత్తిడి తగ్గిపోతుంది. అధికారుల అనుగ్రహం మీకు సిద్ధిస్తుంది. అధికారులు ఎవరైతే, మీరు ఆఫీస్లో ఏదైనా ఉద్యోగానికి కానీ, లేదంటే ప్రమోషన్స్ కానీ, వ్యాపారానికి కానీ మీరు ఏదైనా చేస్తున్నప్పుడు దాంట్లో ముఖ్యంగా చెప్పాలంటే
ఆ ఆఫీస్లో మీకు అధికారుల అనుగ్రహం మీకు తప్పకుండా మీ మీద మీకు లాభం చేసేవారుగా ఉన్నారు వాళ్ళు. ఇక బాధ్యతలను సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. శ్రమ అధికమైనా కూడా ఫలితాలు అయితే మీకు వస్తాయి. కాబట్టి మీరు మనశ్శాంతి, ఇక జీవితంలో ఇప్పటివరకు సంతోషము దుఃఖం రెండు విధాలుగా ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. అయితే దుఃఖం ఎక్కువ ఉంది. అయితే ఇక నుంచి మీకు మనశ్శాంతి అనేది లభించబోతుంది. మొత్తానికి మీరు అనుకున్నది సాధించగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇదండి మరి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.